కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై ప్రత్యేకంగా మండిపడ్డారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఒక్క అడుగు ముందుకు వేయకపోవడం మాతృదోహం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఏడాదిన్నర కాలంగా తట్టెడు మన్ను కూడా ఎత్తని ప్రభుత్వం ప్రాజెక్టుపై ప్రాధాన్యం లేకుండా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్యాకేజీ 3లో కేవలం 8 కిలోమీటర్ల కాలువ మాత్రమే మిగిలి ఉండగా దానికి సంబంధించిన కాంట్రాక్టర్ను ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ నేతకు అప్పగించడం అనుమానాస్పదమని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు తెలుసు, ఇంజనీర్లకు తెలుసు, మీడియాకు తెలుసు, 90% పైగా పనులు పూర్తయినటువంటి విషయం. మిగిలిన 10% పనులు పూర్తి చేయడానికే ఇప్పటిదాకా వృధా చేసినటువంటి ఈ ఏడాదిన్నర సరిపోలేదా? ఇంకో 2 ఏళ్ళు అంటేనంటే మీ ప్రభుత్వ కాలగమనం మొత్తం 3.5 ఏళ్ల కాలం, విలువైనటువంటి కాలం అంతా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికే ఉన్నట్లు మీ వైఖరి అర్థమవుతా ఉంది. ఈ 10% పనులకు ఇంత ఇరేషనల్గా ఎట్లా? ఇదేం పద్ధతి? దేనికోసం మీకు ఇంత సమయం కావాలి? అసలు ఈ ఏడాదిన్నర పాలమూరు రంగారెడ్డి మీద కట్టడం అనేయకుండా, ఒక పని చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిన దానికి మీ ఈ నిర్లక్ష్యపూరిత బాధ్యతను ఏమనాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? ఏడాదిన్నరగా అసలు పని చేసుకోకుండా, చేపట్టకుండా, ముట్టుకోకుండా ఉండేటువంటి మీ వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది చాలదన్నట్లు మళ్ళీ ఇంకా 2 ఏళ్ళ. ఇక ముఖ్యమంత్రి గారేమో సరే నేను చాలాసార్లు చెప్పినా, ప్రజలు చాలాసార్లు చెప్పిండ్రు, అందరు అడుగుతూనే ఉన్నారు, పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటాం. కానీ మరి పాలమూరు రంగారెడ్డి ఫలితాన్ని వేగంగా పాలమూరు ప్రజలకు ఇచ్చేటువంటి మనసు ఎందుకు రాదు? ఆలోచన ఎందుకు రాదు? చర్యలు ఎందుకు లేవు? ఇది మాతృద్రోహం కాదా? పాలమూరు బిడ్డది మాతృద్రోహం కాదా పాలమూరుకు అంటున్నా. ఏడాదిన్నరలో పూర్తి కావాల్సినటువంటిది ఏడాదిన్నర కాలంలో ఎప్పుడూ అయిపోవాలా. గట్టిగా పనిచేస్తే కొన్ని నెలలు ఒక <1000 crores ఇటు అటు ఖర్చు. సరే మీరు జాప్యం చేసినందుకు ఏమైనా ఎస్కలేషన్ అయితే, ధరలు పెరిగితే ఇంకొంచెం ఏదైనా అదనంగా కొంత కావాలి. ఈ ఏడాదిన్నరతో పాటు ఇంకో 2 ఏళ్ల కాలం అంటే ప్రాజెక్టులలో నిండాల్సిన నీళ్లు ఇంకినాకనా మీరు ఫలితం ఇచ్చేది ప్రజలకు? దేనికి అసలు సమయం మీరు కోరుతున్నది? 90% పనులు పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఎందుకు మీకు ఇంత సమయం పడుతుంది? ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి 5 రిజర్వాయర్లు మేము కట్టేసినాం, అయిపోయింది. ఉద్దండాపూర్లో కొద్దిగానే మిగిలింది, అది కూడా నీళ్ళు ఆపుకోవడానికి ఏమి ఇబ్బంది ఉండదు. 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయిన దశ. 4 చోట్ల పంపింగ్ స్టేషన్స్ ఉంటాయి, అవి కూడా పంపింగ్ స్టేషన్స్ అన్ని కూడా క్రిటికల్ వర్క్స్ అండి. ఆశాఖండంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేశారు. రాజధాని పనులను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ అనంతరం తెలుగులో తన ప్రసంగం మొదలుపెట్టారు. దుర్గమ్మ తల్లి కొలువై ఉన్న పుణ్యభూమిలో మీ అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందని వెల్లడించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, నా మిత్రుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం శక్తిమంతుడు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ, టెక్ దిగ్గజాలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है। साथियों, एनटीआर गारू ने विकसित आंध्र प्रदेश का सपना देखा था। हमें मिलकर अमरावती को, आंध्र प्रदेश को विकसित भारत का ग्रोथ इंजन बनाना है। हमें एनटीआर गारू का सपना पूरा करना है। चंद्रबाबू गारू, ब्रदर पवन कल्याण, इदी मनमू చెయ్యాలి, इदी मन में చెయ్యాలి। आज जब मैं इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा है। एक नया अमरावती, एक नया आंध्र
अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है। आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है। ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश के आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है। ఏపీ రాజధాని అమరావతి పన్నుల పునః ప్రారంభోత్సవ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ రాజధాని రైతులపై ప్రశంసలు కురిపించారు. ఒక్క పిలుపుతో రాజధాని కోసం వేలాది ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని కోసం అమరావతి రైతులు చేసిన పోరాటానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని చెప్పారు. అమరావతి రైతులు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదని, రాష్ట్రానికి భవిష్యత్తును ఇచ్చారని పేర్కొన్నారు. ధర్మయుద్ధంలో అమరావతి రైతులు గెలుపొందారని చెప్పారు. బాధపడి మీ కన్నీళ్లు తుడిచే వాళ్ళు ఉన్నారా ఆ రోజునని చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందా అని ఒకసారికి 5 సంవత్సరాల క్రితం మీరు అడిగారు. నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది. ఆది శంకరాచార్య 1237వ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రారంభం కావటం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్, ఇది సెంటర్, నర్వ్ సెంటర్. ఇది అంటే మనందరికి సంబంధించిన ఇల్లు. ఇది మనందరం ఎవరిని అడుగుతున్నామంటే, ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున, ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమవుతున్న ఈ శుభ సందర్భంలో ముందుగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని, పొలాల్ని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు, మీ త్యాగానికి గత 5 ఏళ్లుగా మీరు చేసిన పోరాటానికి శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ రోజున మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడ్డ గాయాలు ప్రతి ఒక్కటి మనసులో ఉంది. మీ త్యాగాన్ని మేము మర్చిపోం. మీరు చేసిన త్యాగానికి జవాబుదారీగా ఉంటాం. బాధ్యతగా అమరావతి నిర్మాణం జరిగేలా సాయశక్తుల ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. అమరావతి మహిళా రైతుల పాత్ర చాలా అభినందనీయం. మీరు ఎంత నలిగారు, మీరు ఎంత రోడ్ల మీదకి వచ్చారు. మగవాళ్లు ఆపేస్తే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ సంపూర్ణ సహకారంతో అమరావతిని ప్రపంచం గర్వించేలా నిర్మిస్తామని, 5 కోట్ల ఆంధ్రుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 94% స్ట్రైక్ రేట్తో చారిత్రాత్మక విజయం సాధించిందని చంద్రబాబు గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్పై ఉందని, ప్రధాని మోదీ అండతో దానిని తిరిగి గాడిలో పెడుతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తీసుకొస్తున్నామని అన్నారు. Right leader for the nation, that is Narendra Modi ji. Very strong leader, balanced leader. Prapancham mottam, all over the world, people are accepting his leadership. That is the greatness of Narendra Modi ji. Arthika Vyavastha Agamya Gocharam.
ఏం చేయాలనో తెలియని పరిస్థితి. నేను 4వసారి ముఖ్యమంత్రి, కానీ ఎటు చూసినా ఆఘాతమే. అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైనున్న ఆర్థిక వ్యవస్థకి కేంద్రం వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం, వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. ఇంకా కొన్ని రోజులు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ ని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నాం. అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమిగా, శాతవాహనుల రాజధానిగా, బౌద్ధుల ఆత్మహత్య కేంద్రంగా, కృష్ణమ్మ తీరాన విరసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాం. అమరావతి కేవలం ఒక నగరం కాదు, 5 కోట్ల ప్రజల సెంటిమెంట్, ప్రజల ఆత్మ గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికే ఇది ఒక చరిత్ర. విధ్వంసం 5 సంవత్సరాలు. ఇక్కడ రైతులున్నారు, రైతు కూలీలున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కృషి వల్లే దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి కేంద్రం ముందుకొచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ లోని రాజ్భవన్ లో కాంగ్రెస్ పార్టీ తరపున బీసీ నేతలందరూ గవర్నర్ ను కలిశారు. బీసీ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం చేపట్టే కులగణనకు తెలంగాణలోనే రోల్ మోడల్ గా నిలుస్తోందని మంత్రి పొన్నం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఆమోదించి రాష్ట్రపతి గారికి పంపడానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో బలైన వర్గాల ప్రజాప్రతినిధులు అందరం ఈరోజు గౌరవ గవర్నర్ గారికి కలిసి ధన్యవాదాలు చెప్పినాం. తెలంగాణ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ చట్టాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్ గా 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాలు రిజర్వేషన్ కల్పించే విధంగా చట్టం చేసి, చట్టం కంటే ముందు ఎంపైరికల్ డాటా ప్రామాణికమైనటువంటి సమాచారాన్ని సేకరించి సబ్ కమిటీ చేసుకొని, కేబినెట్ అప్రూవ్ చేసుకొని, శాసనసభ ఆమోదించుకొని చట్టాన్ని ప్రభుత్వానికి అనుమతి కొరకు కేంద్రానికి పంపేటువంటి సందర్భంలో రాష్ట్రపతికి గవర్నర్ గారు న్యాయపరమైనటువంటి అంశాలన్నింటినీ పరిశీలించి దాన్ని రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది. అందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, బీసీ నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. తప్పకుండా తెలంగాణ తీసుకున్నటువంటి రోల్ మోడల్ ఏ కుల గణన సర్వే అయితే జరిగిందో అది ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కూడా 2025 క్యాష్ సెన్సెస్లో ఈ యొక్క కులాల సమాచారాన్ని కూడా తీసుకుంటామని చెప్పడాన్ని స్వాగతిస్తూ, తప్పకుండా తెలంగాణ రోల్ మోడల్. దీని మీద ఎవరైనా విమర్శ చేస్తున్నటువంటి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వీళ్ళు గతంలో వ్యతిరేకించిన వాళ్ళు ఇలా మా తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను కేంద్రం మార్గదర్శకత్వంగా ఆదర్శంగా తీసుకుంటే జీర్ణించుకోలేక విమర్శిస్తున్నారు. వాళ్ళు అటువంటి వాళ్ళను పట్టించుకునే అవసరం లేదు. ఇలా తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించిన ఏ నిర్ణయం జరిగిందో ఆ నిర్ణయాన్ని అందరం కూడా బలహీన వర్గాల నాయకులను స్వాగతిస్తూ ఉన్నాం. గవర్నర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని పరిపూర్ణంగా అమలు చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మేము గతంలో ఎన్నికల ముందు కామారెడ్డిలో నేను ప్రవేశపెట్టిన డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్స్ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉపాధిలో కూడా ఇవ్వడం అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం. అది బిల్లు రూపంలో గవర్నర్కి పంపడం, గవర్నర్ గారు దాన్ని పరిశీలించి ఇవాళ రాష్ట్రపతికి పంపడం అనేది ఇదొక తెలంగాణ రాష్ట్రంలో అనుమతులు లేకుండా అనేక మదర్సాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని, వాటిపై ప్రభుత్వ నియంత్రణ కొరవడిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో కొత్తగా వెలుస్తున్న మదర్సాలలో ఎన్నిటికీ అధికారిక అనుమతులు ఉన్నాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. దయించి సభ్య సమాజం హిందువులు మొత్తం ఆలోచించాలి. ఎక్కడి నుంచి వచ్చిరట? కిషన్ గంజ్ అనే జిల్లా నుంచి, బీహార్ నుంచి వచ్చినామో అని చెప్తున్నారు. మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు అని అడిగినాం. నెక్స్ట్ ప్రశ్న, మా తల్లిదండ్రులు అంతా బీహార్లోనే ఉన్నారు సార్ అని చెప్పారు వాళ్ళు. సో తల్లిదండ్రులు బీహార్లో ఉన్నారు, వాళ్ళు పుట్టింది బీహార్లో, వచ్చింది ఎక్కడికి? జిన్నారంకి వచ్చారు. పోనీ జిన్నారం మీద పెద్ద హైటెక్ సిటీ, అదేదో పెద్ద మున్సిపాలిటీ సర్వాంగ సుందరంగా ఉంది, వీళ్ళు వచ్చిరు ఆడేదో చేస్తున్నారు, అదేదో కాస్మోపాలిటన్ సిటీ అంటే కాదు, చిన్న మండల కేంద్రం. ప్రశాంతంగా ఉన్న ఒక మండల కేంద్రానికి ఒక మదర్సాను తెచ్చిపెట్టిరు. బీహార్కి వెళ్ళి పిల్లలు అని చెప్తారు. మాకు అనుమానం ఉంది అది కిషన్ గంజ్ కాదు, బీహార్ కాదు. కిషన్ గంజ్ ఈజ్ అడ్జసెంట్ టు బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ కి కిషన్ గంజ్ కి మధ్యలో బార్డర్ ఉంటుంది గీత. వీళ్ళంతా పేరు కిషన్ గంజ్ అని చెప్తారు కానీ వీళ్ళ దగ్గర ఒక ఆధారంగా తల్లిదండ్రుల గురించి కానీ వాళ్ళు సరైన సమాచారం చెప్తలేరు. బహుశా ఈ మదర్సాలో ఉన్న 65 మంది కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి జిన్నారంలో శిక్షణ పొందుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. ఇదే విషయం నేను రాష్ట్ర డీజీపీ గారిని కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినాను. పిల్లల ఐడెంటిటీ ఎంక్వైరీ చేయండి అని ఎంక్వైరీ చెప్తాం. ఇంకా దారుణం అన్నా, పిల్లలంతా అడికెళ్ళి వచ్చిర్రు అనుకున్నాం. అసలు మదర్సా ఎవరు నడుపుతున్నారు, మదర్సాల చదువు చెప్పే సార్లు ఎవరు అనేది ఎంక్వైరీ చేసినాం. మదర్సాల చదువు చెప్పేందుకు వచ్చిన సార్లు కూడా నీదే ఊరు అంటే మాది కిషన్ గంజ్ బీహార్ అని చెప్తుంటారు వాళ్ళు. దయించి ఆలోచించాలి మీడియా మిత్రులు కూడా. పిల్లలది కిషన్ గంజ్ బీహార్ అనే చెప్తున్నారు. చదువు చెప్పే సార్లు పోని తెలంగాణలో ఎవరైనా ఉన్నారేమో, తెలంగాణలో ఎవరైనా దాతి ఇస్తే మదర్సా కట్టి చదువు చెప్తుర్రేమో, తెలంగాణలో వెనుకబడ్డ ముస్లిం బిడ్డలకి చదువు చెప్పేందుకు పెట్టిరేమో అనుకున్నాం. సార్లది కిషన్ గంజ్ బీహార్ అనే సమాధానం, పిల్లలది కిషన్ గంజ్ బీహార్ అనే సమాధానం వస్తా ఉంది. నేను ఈ మధ్యలో అన్ని ఆంగ్ల హిందీ దినపత్రికలలో ఛానళ్లలో వచ్చినటువంటి కొన్ని వార్తల్ని కిషన్ గంజ్ గురించి చూడడం జరిగింది. దురదృష్టకరం, బాధాకరం. కిషన్ గంజ్లోకి బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు వచ్చి అక్కడ ఉన్నటువంటి హిందువులని భూమి అమ్ముతావా సస్తావా అని బెదిరించి అమ్మకపోతే దౌర్జన్యం చేసి చంపేసి ల్యాండ్ జిహాద్ నడుస్తుంది అలా బీహార్ కిషన్ గంజ్లో. ఒకటి కాదు, రెండు కాదు, నేను మీకు ఏం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నా ఫోన్ లో ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చినటువంటి నేషనల్ ఛానల్స్ రిపోర్టర్స్ ఇచ్చిన రిపోర్టింగ్ కూడా ఉంది నా ముందు. బీహార్ కిషన్ గంజ్ లో రోజు బంగ్లాదేశ్ నుంచి వచ్చి కిషన్ గంజ్ లో ఉన్నటువంటి హిందువుల మీద దాడులు చేసి హిందువుల భూములని కబ్జా చేసుకొని ల్యాండ్ జిహాద్ నడిపిస్తున్నారు కిషన్ గంజ్ బీహార్ లోపల. గావళ్ళు మా మెదక్కి ఎందుకు వచ్చిరన్న? వాళ్ళకి జిన్నారంకి ఏం సంబంధం ఉంది? ఇక్కడ జిన్నారం ఉంది, ఇక్కడ జాగ ఉందని. అది కోదండ రామాలయానికి సంబంధించిన సర్వే నెంబర్ 1, 2కు సంబంధించిన భూమి. దాని మీద విచారణ చేయమంటే మా తహసీల్దార్ బిజీ ఉన్నాం సార్, భూభారతి పనులలో ఉన్నామో అని చెప్తాడు. సరే, అది గుడి భూమిలో మదర్సా వచ్చింది, ఎట్లా వచ్చింది? ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా, కొన్నరా? కొంటే ఎండోమెంట్స్ సంబంధించిన భూములలో మదర్సా ఎట్లా వచ్చింది? ఇటీవలి కాలంలో బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు కనిపించాయి. ఏప్రిల్ నెలలో బంగారం ధర 1 లక్ష మార్కును చేరుకుంది. ఆ తర్వాత వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో జీవనకాల గరిష్ట స్థాయి నుంచి సుమారు 7,000 మేర తగ్గింది. ప్రస్తుత ధరల నేపథ్యంలో బంగారం కొనుగోలుపై నిపుణులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ధర మరింత దిగివచ్చే అవకాశం ఉందని, 90,000 స్థాయికి వచ్చినప్పుడు కొనుగోలు చేయడం మంచిదని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కు చెందిన అనూజ్ గుప్తా సూచించారు. ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర 97,000 నుంచి 98 స్థాయిలో ఉండవచ్చని అంచనా వేశారు. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేశారు. ఈ సందర్భంగా వెలగపూడిలో ఏర్పాటు చేసిన సభలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. గత ప్రభుత్వం చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతోనే అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందని మంత్రి లోకేష్ విమర్శించారు. 3 రాజధానుల పేరుతో 5 ఏళ్లు కాలయాపన చేశారే తప్ప రాజధానిలో ఒక్క ఇటుకు కూడా వేయలేదని ఆరోపించారు. అమరావతి కోసం 1631 రోజుల పాటు అలుపెరగని పోరాటం చేసిన రైతుల త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో పాల్గొన్న రైతులపై అక్రమ కేసులో బనాయించారని, మహిళలపై దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా
మొక్కువోని దీక్షతో పోరాడిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. ఆపడానికి పీకడానికి అమరావతి ఎవరింట్లో పెరటి మొక్క కాదు, ఇది జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని అని లోకేష్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో. కేంద్రం ఈరోజు కులగణన చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఇది ఒక నిర్ణయం కాదు, ఇది ఒక సంచలనం. వేర్ అదర్స్ హెసిటేటెడ్ ఫర్ డికేడ్స్, నమో యాక్టెడ్, rewriting history with courage. True to his commitment to empower the marginalized and deprived, Namo's bold stroke will deliver social justice in its truest form. నమో గారికి ఆంధ్రప్రదేశ్ అన్న, అమరావతి అన్న ఎంతో ప్రేమ. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరూ తెలుసు. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి 94 సీట్లు గెలిపించారు. అందుకే మన ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కి నిధులు కేటాయించారు. ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నప్పుడు కవితకు సోయి రాలేదని, ఇప్పుడు తప్పులు చెబుతున్నారని విమర్శించారు. సామాజిక తెలంగాణ కోసం కులగణన జరుగుతుంటే కవిత తండ్రి, సోదరుడు సర్వేలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి ఏర్పడ్డ తెలంగాణ, మరి నీళ్లు వాళ్ళ ఫామ్ హౌస్కి వచ్చినాయి, నిధులు వాళ్ళ కుటుంబాలకు వచ్చినాయి, నియామకాలు ఓడగొట్టినా వాళ్ళ ఇంట్లో పదవులు తెచ్చుకోరు. కాబట్టి వీటన్నిటి తెలుసుకొని నిన్న కార్మికుల దినోత్సవం సందర్భంగా కవిత గారు కొంత నిజం మాట్లాడినందుకు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకొని కవిత గారు ఉన్నట్టుగా మాట్లాడారని చెప్పి సంతోషిస్తున్నారు. మేము కూడా ఇప్పటికైనా మీ 10 ఏళ్ల పాలనలో మరొక తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మరి మీ నాయన చేస్తున్నటువంటి అప్పులు కానీ తప్పులు కానీ ఎన్నడూ కూడా ఎత్తి చూపని నువ్వు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో కార్మికులకు, రైతులకు, నిరుద్యోగులకు, యువతకు ఉపాధి విషయంలో రాష్ట్రం ముందంజలో ఉంటే ఇప్పుడు నీకు తలసరి ఆదాయం గుర్తుకొచ్చింది. గతంలో మేము 10 ఏళ్లుగా మొత్తుకున్నాము. నిజమైన రైతులకు, నిజమైన వ్యవసాయదారులకు ఏమంటే రాళ్లకు, రప్పలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, హౌసింగ్ సొసైటీ ప్లాట్లకు ఆ రోజు మీరు ఇచ్చారు. మేము ఆ రోజు చెప్పినాం నిజమైన రైతుకు రైతు బంధు ఇవ్వమని చెప్పినాం. మరి ఆ రోజు కూడా భూమి లేని వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి సాయం అందాలే, కొండలకు గుట్టలకు ఇస్తున్నట్టుగా రాష్ట్ర సంపదను కొల్లగొట్టి మీ కుటుంబం బాగుపడ్డది అని చెప్పి ప్రజాపాలన ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి గారు భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా కూడా ఎకరా వాళ్ళకు సంవత్సరానికి 12,000 ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీ నాయన చేయనటువంటి పనిని మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా మీ లెక్క కొండలకు, గుట్టలకు, వెంచర్లకు కాకుండా నిజమైన వ్యవసాయ రైతులకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా ఇలా గుర్తించి మేము చేసినాం. ఇప్పటికైనా నువ్వు గుర్తించినందుకు మేము సంతోషపడుతున్నాం. తలసరి ఆదాయం గురించి మాట్లాడినావు. మరి తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు రాష్ట్రం మిగులు బడ్జెట్తో ఉండే ఈ 10 ఏళ్లలో మీ కుటుంబం పందికొక్కు లెక్క దోచుకొని
ఈ తలసరి ఆదాయం వెనుకబడట్లో కారణం మీ కుటుంబం కాదా? మరి ఎందుకు మీ నాయనకు అప్పుడు నువ్వు చెప్పలేదు? నీకెందుకు అప్పుడు సోయి రాలేదు? జలయజ్ఞం పేరు మీద దోచుకున్నప్పుడు కానీ, మిషన్ భగీరథ పేరు మీద దోచుకున్నప్పుడు కానీ, రాష్ట్ర సంపదను మీ కుటుంబం దోచుకుంటే ఆ రోజు మాట్లాడే నువ్వు ఇవాళ తప్పు జరిగిపోయింది, ఇవాళ సామాజిక న్యాయం జరగలేదంటున్నావు. మరి 10 ఏళ్లలో మీ ఒక్క కుటుంబమే కదా దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది. మీ రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే మీ నాయనే, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే మీ నాయనే, రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి మంత్రి పదవులకు ముఖ్యమంత్రి మీరే, ముఖ్యమైన శాఖలు మీరే. ఈరోజు నీకు సామాజిక న్యాయం గుర్తొచ్చిందా? మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం ఉండాలని చెప్పి కులకరణ తీసుకొచ్చి మేమెంతో మాకంతా ఉండాలని చెప్పి ఇలా తెలంగాణలో కులకరణ చేసి దేశానికే రోడ్ మోడల్ కలిగినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను భారతదేశంలో మొదటగా ఇంప్లిమెంట్ చేసి సామాజిక న్యాయం ఉండాలి, సామాజిక తెలంగాణ కావాలని చెప్పి కులకరణ చేస్తే నువ్వు పాల్గొన్నావు, సంతోషం.